కెనడీ జూనియర్కి మంత్రి పదవి ఇచ్చారు ఆరోగ్య మంత్రి అని ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. వారసత్వం సంబంధించి ఆనాటి బుష్ తర్వాత బుష్, ఇప్పుడు కెనడీ తర్వాత ఈ కెనడీ ఇప్పుడు ఆరోగ్య మంత్రి అయ్యాడు. భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడతాడేమో తెలియదు అన్నటువంటి. ఇప్పుడు ఆ కెనడీకి ఇవ్వడాన్ని అమెరికన్ మెడికల్ మాఫియా అంగీకరించలేకపోతుంది. మాఫియా అనకూడదు, మెడికల్ టీం అంగీకరించలేకపోతుంది. ఎందుకంటే వ్యాక్సిన్లను వ్యతిరేకించిన వాడి కెనడీ. వ్యాక్సిన్లలో సరైనటువంటి పరిశోధనలు జరగకుండా చేసే వ్యాక్సిన్లని వ్యతిరేకించినటువంటి వాడు, కరోనా వ్యాక్సిన్ వ్యతిరేకించినటువంటి వాడు, వేసుకోనని భీష్మించి కూర్చున్నటువంటి వాడు. వ్యాక్సిన్ల పేరుతో జరిగేది అతిపెద్ద దందా. ప్రభుత్వాల నుంచి కోట్లకి కోట్లు, వందలు వేల కోట్లు తినేస్తాయి సంస్థలు. వ్యాక్సిన్ దేనికి అవసరమో దానికే వేయాలి. ప్రతి ఒక్కరికి ఏబించేలా చట్టాలు తెచ్చేస్తారు, డబ్బులు పెట్టేస్తారు. అదే సందర్భంలో భారీ రేట్లు. ఇప్పుడు ఇండియాలో 400 రూపాయలకు వచ్చినటువంటి వ్యాక్సిన్ అమెరికాలో 3-4 వేల రూపాయలు ఎందుకు అయింది అంటే అది అక్కడ తినేసేటటువంటిది. అది తెలిసి కూడా జరిగేటటువంటి పని. ఇప్పుడు అట్లాంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ మీదన, తమకి మెడికల్ దెబ్బతీస్తారు. అయితే వాస్తవంగా ట్రంప్ ఏం చేస్తున్నాడు, మెడికల్స్ అమెరికాలోనే తయారీకి ఎక్కువ మొగ్గు చూపుతాడు. చైనా కంటే కూడా అమెరికాలోనే ఎక్కువ తయారు చేయడానికి. కాకపోతే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.